హైరైజ్డ్ బిల్డింగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ మారుతోంది. ఒక్కొక్క బిల్డింగ్ 40 నుంచి 60 అంతస్తుల వరకు మనం హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో చూస్తున్నాం. సో ముఖ్యంగా ఈ ఐటీ ఏరియా అయినటువంటి కోకాపేట కానీ, మణికొండ, పుప్పాలగూడ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ హైరైజ్డ్ బిల్డింగ్స్ చూస్తున్నాం. మనం రీసెంట్గా చూస్తున్నట్లయితే 50 ఫ్లోర్లకు పైగా ఉన్నటువంటి బిల్డింగ్స్కి కూడా ఇటు అధికారులు పర్మిషన్స్ ఇస్తున్నారు. వాటి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. సో 100 కోట్ల రూపాయలు పెట్టి ఎకరం జాగాను కొని ఆ తర్వాత కస్టమర్స్ అభిరుచులకు అనుగుణంగా ఈ స్కై స్క్రాపర్స్ని నిర్మించి బిజినెస్ చేస్తున్నాయి. సో డిజైన్ పరంగా, ప్లానింగ్ పరంగా, మెటీరియల్ పరంగా, టెక్నాలజీ పరంగా ఇవన్నీ అంశాల్లో పర్ఫెక్షన్ ఉన్నా కూడా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే, ఫైర్ యాక్సిడెంట్లు జరిగితే ఇట్లాంటి హైరైజ్డ్ బిల్డింగ్స్ ఎంతవరకు సేఫ్ అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది. సో ఇటు మనకు తెలిసిన ప్రకారం తెలంగాణ ఫైర్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో 54 మీటర్ల వరకు వెళ్ళగలిగే క్రేన్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ 54 మీటర్లు అంటే 18 ఫ్లోర్స్ వరకు మన దగ్గర ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మిషనరీ వెళ్ళి ఏదైనా ప్రమాదం జరిగితే రెస్క్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మామూలుగా ప్రతి ఇట్లాంటి బిల్డింగ్స్కి కింది నుంచి వాటర్ పంపింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి ఫ్లోర్లో వాటర్ ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ వాటర్ అనేది పైదాకా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫైర్ని ఆపగలిగే శక్తి ఆ పైప్ లైన్లకు ఉన్నా కూడా ఒకవేళ అక్కడ ఎవరైనా చిక్కుకుంటే వారిని కిందికి తీసుకురావడం మాత్రం కష్టం. ఎందుకంటే లిఫ్ట్లన్నీ ఆగిపోతాయి. ఆ స్టెప్స్ పై నుంచి రావాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. మనం చూసాం కదా రీసెంట్ టైమ్స్లో జరిగినటువంటి చాలా వరకు ఫైర్ యాక్సిడెంట్స్లో ఈ భారీ క్రేన్లు యూజ్ చేసి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళే అందులో చిక్కుకున్న వారిని తీసుకొస్తారు. సో ఆల్రెడీ దానిలో ఉన్న వాళ్ళకు ఇబ్బందులు అయిపోయి ఆ స్మోక్ అంతా వాళ్ళు పీల్చుకొని ఇబ్బందులో ఉంటారు. అట్లాంటి టైంలో వాళ్ళంతటా వాళ్ళు రావాలంటే ఇబ్బంది. సో ఈ సిచ్యువేషన్లో ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పై వరకు వెళ్ళి తీసుకొచ్చే మెటీరియల్ మాత్రం మన దగ్గర లేవు. అట్లాంటి క్రేన్లు కూడా లేవు. కేవలం 18 ఫ్లోర్స్ వరకు ఆ పైకి వెళ్తారు, అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫైర్ని ఆపడం ఎంత ఇంపార్టెంటో అందులో ఉన్నవారిని రెస్క్యూ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి అందులో ఉన్నవారిని రెస్క్యూ చేయడానికి చాలా ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని డైరెక్ట్గా అటు ఫైర్ ఆఫీసర్లే చెప్తున్నారు. మరొక వైపు ఇట్లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మొదటగా బిల్డర్స్ కట్టినప్పుడు అన్ని ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటిస్తారు. ఎందుకంటే వాళ్ళకు పర్మిషన్స్ ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటిస్తేనే వస్తాయి. కాబట్టి వాళ్ళు బిల్డర్స్ ముందుగా అన్నీ పాటిస్తారు, తర్వాత పర్మిషన్ తెచ్చుకుంటారు, బిల్డింగ్స్ కడతారు, తర్వాత వాళ్ళకు అందులో ఉండే వారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ రిన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానిలో ఉన్నటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, లేకపోతే అందులో ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్స్ కానీ ఇవన్నిటిని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కాంప్రమైజ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫైర్ ఆఫీసర్లకి ఎంతో కొంత ఇచ్చి కాంప్రమైజ్ అయిపోయి ఆ ఫైర్ సేఫ్టీ నామ్స్ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారు. దీని ద్వారా ఒకవేళ అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అప్పుడు ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. మనం రీసెంట్గా చూసాం హాంకాంగ్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో, అక్కడ కూడా హైరైజ్డ్ బిల్డింగ్స్ అవన్నీ కూడా, అక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో ఆల్మోస్ట్ 150కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. సో అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన దగ్గర కూడా సిటీలో ఎక్కువగా ఇట్లాంటివి వస్తున్నాయి. మనం ఒకసారి ఓఆర్ఆర్ ఆనుకొని చూసినా, లేకపోతే ఇటు హైటెక్ సిటీ దాటిన తర్వాత గచ్చిబౌలి కానీ, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, కాజాగూడ ఇట్లాంటి ఏరియాలో చూసినా మనకు ఈ సుమారు ఎంత కాదన్నా 40 ఫ్లోర్ల కంటే ఎక్కువగానే ఉన్నాయి. సో అటు కోకాపేట లాంటి ప్రాంతాల్లో అయితే ఆల్మోస్ట్ 60 ఫ్లోర్లకు వచ్చాయి. సో ఇట్లాంటి వాటిపైన ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వీటిపైన కూడా డౌట్ వస్తుంది. నిజంగానే దీనిలో ఉండడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఒకవేళ ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళ సేఫ్టీ ఎంతవరకు అనేది కూడా చాలా వరకు పబ్లిక్లో ఒక డౌట్ అనేది వస్తుంది. హైరైజ్డ్ బిల్డింగ్స్ పైన మనతో మాట్లాడడానికి అక్షర గ్రూప్ డెవలపర్స్ నుంచి అశ్విని కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం ఈ హైరైజ్డ్ బిల్డింగ్స్ అనేది అంత సేఫ్ కాదనేది ఒక చర్చ జరుగుతుంది. సో ఈ హైరైజ్డ్ బిల్డింగ్స్ ఎంతవరకు సేఫ్, వాటిలో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఎందుకంటే ఆల్మోస్ట్ 50 ఫ్లోర్స్ ఎబో ఉంటాయి కాబట్టి ఎట్లాంటి ప్రికాషన్స్ ఉంటాయి ఫైర్ సేఫ్టీకి సంబంధించి? అంటే ఈ మధ్యలో కొన్ని ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్స్ ఎక్కడో హాంకాంగ్లో కానీ ఇంకా పెద్ద హైరైజ్ ఫైర్ మిషాప్ జరిగిందని కొద్దిగా అందరి మైండ్లో డౌట్ ఉండడం వాస్తవమే, ఉండవచ్చు కూడా. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే హైరైజ్ బిల్డింగ్స్ అనేది హైలీ టెక్నికల్ సబ్జెక్ట్. అది
అది హైలీ టెక్నికల్ ఎక్స్పర్టీస్ బిల్డర్స్లో ఉంటే తప్పితే, ఆర్కిటెక్ట్స్లో ఉంటే తప్పితే, స్ట్రక్చరల్ కన్సల్టెంట్స్ ఉంటే తప్పితే, దాంట్లో ఎందరో మంది చాలా హైలీ టెక్నికలీ సౌండ్ అండ్ టెక్నికలీ నాలెడ్జబుల్ వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేసి డిజైన్ చేయగలుగుతుంది. ఇప్పుడు మన హైదరాబాద్కు వస్తే చాలా పెద్ద హైరేజ్ అన్నీ 40-50 అంతస్తులు పైనే పై చెప్పునే ఉన్నాయన్నీ. అయితే దీని వెనకాల కట్టే బిల్డర్స్ ఉండొచ్చు, డెవలపర్స్ ఉండొచ్చు, ప్లస్ డిజైన్ చేసే స్ట్రక్చరల్ ఇంజనీర్సు, ప్లస్ ఫైర్ సేఫ్టీ నామ్స్. దీనికి సపరేట్గా ఫైర్ అండ్ నామ్స్కి చాలా పెద్ద సబ్జెక్ట్, అది చాలా హైలీ టెక్నికల్ సబ్జెక్టు. అందరూ చాలా కాంపిటెంట్ పర్సన్స్ దీన్ని చేస్తారు. అడపాదడపా ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ధర ఒక సంఘటన జరగడం అనేది మన చేతిలో లేని పని అది. కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం ఇది చాలా అందరూ టెక్నికలీ చాలా అనుభవం ఉన్న వాళ్ళే ఇది డిజైన్ చేస్తారు, కడతారు కూడా. లేకపోతే ఇందులో ఆ అనుభవం లేని వాళ్ళు ఇందులో దాన్ని మీరు ఆలోచన కూడా చేయలేము అట్లాంటి సబ్జెక్ట్ని. సో నాకు తెలిసినంత వరకు. ప్లస్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, తెలంగాణలో ఎస్పెషలీ తెలంగాణ అండ్ హైదరాబాద్లో మనకుండే బిల్డింగ్ బైలాస్లో చాలా జాగ్రత్తలు బైలాస్లోనే ఉన్నాయి, మన రూల్స్లోనే చాలా జాగ్రత్తలు ఉన్నాయి, ఫైర్ సేఫ్టీ నామ్స్లోనే చాలా జాగ్రత్తలు ఉన్నాయి. అవన్నీ కంప్లయన్స్ అంటే అన్ని డెవలపర్ అన్ని దాని ప్రకారం చేస్తేనే మనకు పర్మిషన్ వస్తుంది. సో అది దాంట్లో నాకేం సందేహం లేదు. ఇంకొకటి, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే ఈ హైరైజ్డ్ బిల్డింగ్ సంబంధించి సేల్స్ అనేటివి కొద్ది మేర డ్రాప్ అయినాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అని ఒక చర్చ కూడా ఉంది. సో ఇది ఎంతవరకు నిజం? హైరైజ్డ్ బిల్డింగ్స్ వైపు పబ్లిక్ చూస్తున్నారా? అంటే మీకు ఒకటి గమనించాలి ఏంటంటే, హై రేజ్ ఉన్నా లో రేజ్ ఉన్నా మార్కెట్తోని అపార్ట్మెంట్స్ సేల్ అవ్వడము సేల్ కాకపోవడం అనేది మార్కెట్తో కూడిన విషయం. అది హై రేజ్లో అయితే నేను ఇష్టపడము, లో రేజ్ అయితే ఇష్టపడమే. హైదరాబాద్లో ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ చూస్తే ఎంత దూరం అవుట్స్కర్ట్స్లో కట్టినా కూడా ఎవరు కూడా 8-10 అంతస్తులకు తక్కువ కట్టట్లేదు ఇప్పుడు. ప్లస్ హైటెక్ సిటీ ఏరియాలో కానీ ఇంకో ఇంపార్టెంట్ ఏరియాస్లో కొంచెం ప్రైమ్ ఏరియాస్లో మీరు చూస్తే మీరు పైచెప్పు 30-40 ఫ్లోర్లకు ఎవరు తక్కువ కట్టట్లేదు. అయితే మీకు చాయిస్ పరంగా చూస్తే మీకు లో రేజ్ లేనే లేదు మీరు లెక్కకైతే, అన్నీ హై రేజ్లోనే ఉన్నాయి. హై రేజ్లో ఎంత హై అన్నది డిసిషన్ అంతే ఒకటి. అది ఆ డిసిషను మన బిల్డింగ్ రూల్స్లో చాలా క్లియర్గా ఉంది. మీరు 30 అడుగులు అయితే ఎన్ని ఫ్లోర్లు కట్టవచ్చు, 40 అడుగుల రోడ్ అయితే మీకు ఎన్ని ఫ్లోర్లు కట్టవచ్చు, 100 అడుగుల రోడ్ మీకు ముందుంటే ఎన్ని ఫ్లోర్లు కట్టవచ్చు అని చాలా క్లియర్గా అందులో ఉంది. అందుకే పెద్ద రోడ్ మన రూల్ ఏమంటుందంటే, ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీ ముందు ఎంత పెద్ద రోడ్స్ ఉంటే మీరు అంత పైకి వెళ్ళొచ్చు అనేది మనకు అవకాశం ఉంది హైదరాబాద్లో. ఆ అవకాశం ఉంది కాబట్టి పెద్ద పెద్ద రోడ్లు ఉన్న దగ్గర చాలా హై వెళ్తారు. అయితే కస్టమర్కి వచ్చే వరకు కస్టమర్ చూసేది హై లో అని కాదు, కస్టమర్ చూసేది మంచి బిల్డరా ఒకటి, రెండోది అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయా, ప్లస్ గేటెడ్ కమ్యూనిటీ ఉందా, ప్లస్ ఆల్ ఎమ్యూనిటీస్ ఉన్నాయా, పిల్లలకు కానీ పెద్దలకు కానీ వాళ్ళకి కానీ మంచి కన్స్ట్రక్షన్ ప్లస్ విత్ ఎమ్యూనిటీస్ ఉన్నాయా అని ఎక్కువ చూస్తాడు. అయితే దాని పరంగా చూస్తే కస్టమర్స్ గేటెడ్ కమ్యూనిటీసే కావాలని చూస్తున్నారు. మీరు ఇంకొకటి మీరు గమనించాలి, నాన్ గేటెడ్ కమ్యూనిటీస్ అంటే చిన్న చిన్న ప్లాట్లు 500 గజాలు 1000 గజాలలో కట్టిన అపార్ట్మెంట్లు స్టాండ్ అలోన్ బిల్డింగ్స్లో అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవట్లేదు. అసలు ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే నేను పర్మనెంట్గా కొంటే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలే కొనాలి అని, అది హై రేజ్ ఉండొచ్చు మిడిల్ రైజ్ ఉండొచ్చు, కానీ అట్లాంటి దాంట్లో కొనాలని మొగ్గు చూపుతున్నారు క్లయింట్స్ అంతా. సో మిగతా సిటీస్తో కంపేర్ చేస్తే మన దగ్గర ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కి ఎలాంటి పరిమితులు లేవు. సో దీనివల్లనే హైదరాబాద్ చుట్టూరా ఈ హైరైజ్ బిల్డింగ్స్ పెరుగుతున్నాయని అనుకోవచ్చా? ఏ సిటీలో కూడా ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ మీద కంట్రోల్ లేకుండా, అంటే కంట్రోల్ లేదనను, వేరే విధంగా కంట్రోల్స్ ఉన్నాయి. అన్నీ ఇంతకుముందు చెప్పినట్టు రోడ్ మీ ముందర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది, ఏ రోడ్ ఉంది, ఎంత రోడ్ ఉంది, 40 ఫీటా 60 ఫీటా 100 ఫీటా, దాన్ని బట్టి మీకు ఎఫ్ఎస్ఐ ఇస్తారు. వేరే సిటీస్ పోలిస్తే మనకు చాలా ఎక్కువ బిల్టప్ ఏరియా వస్తుంది కాబట్టి తప్పకుండా దాని కారణం వల్లనే మన ఇన్ని హైరేజ్లు రావడం మన సిటీలో. నాకు తెలిసి బాంబేలో కూడా ఇన్ని హైరేజ్లు ఉన్నాయో మన హైదరాబాద్లో ఉన్నట్టు. ముందు హైరేజ్లు అంటే బాంబేలో ఉండేది, ఢిల్లీలో ఉండేది, ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ మన దగ్గరనే ఉన్నాయి, రాబోతున్నాయి కూడా, వచ్చేవన్నీ కూడా వస్తున్నాయి. తప్పకుండా ఆ విషయం ఆ కారణం వల్లనే మందర్ ఫ్లో ఎఫ్ఎస్ఐ కారణం వల్లనే అందరూ వస్తున్నారు. ప్లస్ నేషనల్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా వస్తున్నారు. బయట పెద్ద పెద్ద బిల్డర్స్ వేరే సిటీస్ వాళ్ళు కూడా అందరూ ఇక్కడనే వచ్చి హైదరాబాద్లో వచ్చి చేయాలని. అందుకే
ఎక్కువ ధర పెట్టి గవర్నమెంట్ ఆక్షన్లో కొనడం కూడా కారణం అదే. ఎందుకంటే అంత ఎక్కువ పైకి పోవచ్చు, అంత హై రేస్ కట్టవచ్చు అనే కారణం వల్లనే ఆ రేటు పెట్టి కొంటున్నారు ఇక్కడ. ఎస్, చూస్తున్నాం కదా, సిటీలో అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మిగతా సిటీస్తో కంపేర్ చేస్తే ఎక్కువగా హై రైజ్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో దానికి సరిపడా అన్ని ఎమ్యూనిటీస్ ఉండేలా చూసుకోవడానికి పబ్లిక్ చూస్తున్నారు. మరోవైపు ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఇంత పెద్ద బిల్డింగ్స్ డిజైన్ చేసేటప్పుడు దానికి అనుగుణంగా ఆర్కిటెక్చర్స్ కానీ లేకపోతే బిల్డర్స్ కానీ ప్రతి ఒక్క అంశాన్ని చూసుకొని ఈ బిల్డింగ్స్ కడుతున్నారు. దాంతోపాటు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా గవర్నమెంట్ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పర్మిషన్స్ ఆ నామ్స్ సరిగా వీళ్ళు పాటిస్తున్నారా లేదా అని చూసిన తర్వాతనే పర్మిషన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. హైరైజ్డ్ బిల్డింగ్స్లో ఫైర్ సేఫ్టీ ఎలా ఉండాలి, సో వాటిని ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి రిటైర్డ్ SFO స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఫజల్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సిటీలో హైరైజ్డ్ బిల్డింగ్స్ చాలా వరకు పెరిగిపోతున్నాయి. సో వాటిలో ఈ ఫైర్ సేఫ్టీ అనేది ఎలా ఉండాలి, సో వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఈ ఫైర్ సేఫ్టీది అనేది మొత్తం 3 పంపులు ఉంటాయి. ఆ పంపులు అన్నీ యూజ్ ఎప్పటికి చూసుకునాలి. అయితే అది మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా ఫైర్ అయినప్పుడు అపార్ట్మెంట్లో 30 అంతస్తులు ఏమైనా అయింది ప్రమాదం అన్నప్పుడు వీళ్ళు 30 అంతస్తు వరకు పోలేరు మనలు. అప్పుడు మనం 15 అంతస్తుల వరకు పోగలుగుతాము. ఆ 30 అంతస్తులనే డైరెక్ట్ వాటర్ వాడుకునేకే మనకు సోర్సెస్ ఉంది, కానీ ఇలా పంపులు పనిచేయనప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. అందుకొరకు రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇవి రెగ్యులర్గా ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ రిఫిల్లింగ్ చేసుకోవాలి. దానివల్ల మనకు ఏదైనా ప్రమాదం అయితే అప్పటికప్పుడు మనం అరికట్టవచ్చు. తర్వాత అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు ట్రైన్ అయి ఉండాలి. ఏ చిన్న ఫైర్ అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి అవి ఆర్పుకోవచ్చు. అవి టైం మీద రెన్యువల్ చేసుకోకుండా ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం దానివల్లనే జరుగుతుంది. సో మన దగ్గర చూస్తే ఒక్కొక్కటి 50 ఫ్లోర్ల వరకు బిల్డింగ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే మనం అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేయడానికి మన ఫైర్ డిపార్ట్మెంట్ వరకు ఎన్ని ఫ్లోర్ల వరకు పోయేటట్టు ఉన్నది మన దగ్గర మిషనరీ? మన ఇప్పుడున్నది 15 అంతస్తుల వరకు ఉంది. 15 అంతస్తుల వరకు పోతారు, పోయి అక్కడ నుంచి రిస్క్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం అంతకంటే పోయి ఇంకా పెద్ద వెహికల్ వస్తాయని చెప్పిండ్రు, ఇంకా రాలేదు. ఇప్పుడు మాత్రం 15 అంతస్తు వరకు పోయి ఈజీగా మనం రిఫిల్లింగ్ చేయగలుగుతాం. ఇంకొకటి, ఇప్పుడు పైన ఫైర్ అయినప్పుడు సో ఇటు ఆల్రెడీ పవర్ కట్ అయిపోతుంది. సో దాంట్లో సో అట్లాంటి టైంలో అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా చేయాలి, సో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇప్పుడు సపోజ్ ఒక 30 ఫ్లోర్ పైన అయిందనుకో, అప్పుడు మనం 15th ఫ్లోర్ వరకే వెళ్తాం. సో అట్లాంటి టైంలో వాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాంట్లో ఉన్నవాళ్ళు? అయితే అటువంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇమీడియట్లీ అటువంటి ఉన్నప్పుడు మనకు కిందికి రావాలి. కిందికి వచ్చి ఎక్కడ సేఫ్ ఉందో ఆ సేఫ్ ప్లేస్లో రావాలి. అది కానప్పుడు మనకు ఈ రోజుల్లో హెలికాప్టర్లు ఉన్నాయి అన్నట్టు. పైన హెలికాప్టర్ వస్తుంది. మనకు పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మనం పై అంతస్తులకు పోయినప్పుడు ఆ హెలికాప్టర్ సాయం తీసుకొని మనం హాస్పిటల్ పోవడం కానీ చేయడం కానీ ఎవరైనా రిస్క్ అయితే ఆ విధంగా చేయొచ్చు. వాళ్ళ మంచిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరూ కిందికి దిగాలి, సేఫ్ ప్లేస్లోకి రావాలి. సో ఈ గేటెడ్ కమ్యూనిటీలు వచ్చినప్పుడు హైరైజ్ బిల్డింగ్స్ స్టార్టింగ్లో వాళ్ళు అన్నీ పెట్టుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తారు కాబట్టి అప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ ఈ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. తర్వాత పోను అవి ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలని చెప్తున్నారు. రెన్యువల్ సరిగా చేస్తారా? ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్? అయితే రెన్యువల్ కార్డుకి వచ్చేదాడే వీళ్ళు రెన్యువల్ కరెక్ట్ చేయడం లేదు. తర్వాత రెన్యువల్కు సరిగా చేయకపోవడము, తర్వాత వీళ్ళు వరకు చూసుకోకపోవడము, ఆ పంపులు పని చేయకపోవడము, దానివల్లనే పెద్ద ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళందరూ ఇదైపోతున్నారు. మన వాళ్ళకి అందరికీ నష్టం జరుగుతుంది. అది రెగ్యులర్గా చేసుకోవాలని చెప్పి నాది ఒక సలహా. ఇంకొకటి, కొత్త బిల్డింగ్స్ కట్టినప్పుడు, ఇంత పెద్ద బిల్డింగ్స్ కట్టినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా NOC తీసుకోవాలి. సో వాళ్ళు NOCకి అప్లై చేసినప్పుడు మీరు ఏ పారామీటర్స్ చూస్తారు? అంటే ఫస్ట్ మన చుట్టుముట్టు ఫైర్ ఇంజన్ తిరుగుతుందా లేదని చూస్తాము. ఆ చుట్టుముట్టు ఫైర్ ఇంజన్ తిరిగినంత జాగా ఇచ్చి పెడతాము. తర్వాత ఏం చేస్తామంటే దాంట్లో ఫైర్ పంపులన్నీ పనిచేస్తున్నాయా, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కానీ పంపులు కానీ తర్వాత స్మోక్ ఎగ్జాస్ట్ కానీ అవన్నీ పనిచేస్తున్నాయా లేదు చూసి అదంతా కరెక్ట్ ఉన్నాకనే NOC ఇస్తాం మనం. ఓకే, ఇంకొకటి, ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆల్రెడీ వాళ్ళ పైప్ లైన్స్ ఉన్నా కూడా దాంట్లో పైప్ లైన్లో వాటర్ అయిపోయినప్పుడు మన ఫైర్ ఇంజన్స్ వెళ్తాయి. సో ఆ వాటర్ని పైకి ఎట్లా పంపింగ్ చేయడం? అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, 30 అంతస్తులో ఫైర్ అవుతుంది, మనం 15 అంతస్తులోకి పోతున్నాము, వాళ్ళతో వాటర్ అయిపోయింది అయినప్పుడు మన ఫైర్ ఇంజన్లు వస్తాయి. ఫైర్ ఇంజన్లు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అవుట్లెట్ అని ఉంటుంది, ఆ అవుట్లెట్కు మనం నీళ్ళు ఇస్తాము. ఆ ఫైర్ ఇంజన్లు వచ్చి అవుట్లెట్కే నీళ్ళు ఇస్తాయి కాబట్టి అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా డైరెక్ట్ 30 అంతస్తుకు నీళ్ళు పోతాయి. ఆ నీళ్ళ నుంచి మనం పైన ఆర్పుకోగలుగుతాం. సో ఎవ్రీ ఫ్లోర్కు ఎక్కడిదక్కడ ఓపెన్ చేసి ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఎవ్రీ ఫ్లోర్కు హైడెంట్స్ ఉంటాయి, హోస్ పైపులు ఉంటాయి. ప్రతి హోస్ పైపు నుంచి మనం ప్రతి దాంట్లో 2 హోస్ పైపులు ఉంటాయి. ఆ హోస్ పైప్ వేసి మనము ఎక్కడ వాటర్ అంటే అక్కడ తీసుకోవచ్చు. చిన్న ఫైర్ అయినప్పుడు హోజులు తీసుకుంటాము, పెద్ద అయినప్పుడు హోస్ పైప్ తీసుకుంటాం.
ఎస్, చూస్తున్నాం కదా. సో ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి అంటే హై రైజ్డ్ బిల్డింగ్స్లో ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అట్లాంటి మిషనరీ వాళ్ళు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని ఫైర్ ఆఫీసర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనీతో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.